Hello dear aspirants, ఈ సమ్ చూడండి. 1 person sold by 5/8 of items at a 25% loss. 5/8 ఐటమ్స్ మీద 25% అనేది లాస్ వచ్చేసిందండి. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్. ఇఫ్ యూ వాంట్ 20% ప్రాఫిట్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్, సో చూసుకుంటే వినండి ఫ్రెండ్స్, అతనికి 20% లాభం రావాలంటే ఓకే ఆన్ హోల్ ట్రాన్సాక్షన్ అండ్ హీ సోల్డ్ ద రిమైనింగ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ హౌ మచ్ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ సమ్ ఏంటంటే 5/8 ఐటమ్స్ అనేది ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. అంటే 8 భాగాల్లో 5 భాగాలు అనేది వస్తువులు అమ్ముడుపోయినాయండి. అర్థమైందండి. ఇంకా మిగిలి ఉన్నటువంటి భాగాలు ఎన్ని? 3 parts, జస్ట్ 3 parts. 5/8కి బ్యాలెన్స్ 3/8. సో 3/8 అనేది ఇంకా వాడు సోల్డ్ చేయడం ఉంది, రెడీగా ఉంది. అంటే ఇది ఎంత బాగా సరుకు బాగా అమ్మితే రిమైనింగ్ వస్తువులు ఓవరాల్గా 20% లాభం వస్తుందని అడిగాడండి. చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్లో 50 ఓవర్స్లో 30 ఓవర్స్ అనేది కొంచెం అంత బాగా ఆడకపోతే తర్వాత 20 ఓవర్స్ పైన ఏమవుతుందంటే ప్రెజర్ ఉంటుందండి. అదే ఇది కూడా అంతేనండి. బెస్ట్ మెథడ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 8 parts మీద ఏంటంటే 20% గెయిన్ రావాలండి. ఏం గెయిన్ రావాలండి? 20% గెయిన్ రావాలండి. ఓవరాల్గా 20% గెయిన్ అన్నాడు కదండి. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ అమ్మేశాడండి మనోడు? 5% వర్ సోల్డ్ అండి. సారీ, 5 parts వర్ సోల్డ్ అండి. ఎంత లాస్కి అమ్మేశాడంటే 25% లాస్కి అమ్మేశాడండి. సో చూసుకుంటే 5/25 ఎంత అవుతుందంటే 125 అండి. సో వాట్ వి వాంట్ అంటే కనుక మనకేం కావాలంటే రిమైనింగ్ కావాలండి. ఏం కావాలండి? ఇక్కడ రిమైనింగ్ కావాలంటే ఏమవుతుందంటే మనం ఏమి చేస్తే ఇక్కడ రిమైనింగ్ అవుతుందని నువ్వు ఆలోచించాలి ఫ్రెండ్స్. ఓకేనండి. 8 partsలో 5 parts తీస్తేనే రిమైనింగ్ వస్తుందండి. అర్థమైంది కదా నేను చెప్పే మాట? 8 partsలో 5 parts తీస్తేనే రిమైనింగ్ వస్తుందండి. అంటే నువ్వేం చేసావు? ఇంటర్నల్గా నువ్వేం చేసావు అంటే మైనస్ చేసావండి. మైనస్ చేసేటప్పుడు ఏమవుతాయంటే గుర్తులు మారుతాయండి. అంటే ఇది మైనస్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుందండి? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. అంటే ఈ రెండు కూడా ఏం చేయాలండి? కలుపుకోవాలండి. సో 285 అవుతుందండి. సో చూసుకుంటే కనుక దేర్ ఫర్ పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 3 9 27, 1 3 5 15. ఎంత బాగా అమ్మాలంటే 95% బాగా అమ్మాలండి. అంటే రూపాయి మీద ₹1.95 రావాలి, 100 రూపాయల మీద 195 రావాలండి. ఇది షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ చెప్తాను వినండి ఫ్రెండ్స్. సో 5 parts ఆల్రెడీ సోల్డ్ అయిపోయినాయండి. ఎంత లాస్ అయిపోయిందండి? 25% అంటే కనుక 3/4కి వెళ్తుందండి. అలాగే రిమైనింగ్ ఎన్ని వస్తువులు ఉంటాయంటే 300 వస్తువులు ఉన్నాయండి. దీని మీద ఎంత బాగా అమ్మాలో తెలియదు, కానీ ఎంత బాగా అమ్మినా 100 + x/100 రావాలండి. ఓవరాల్గా ఏమవుతుందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 800 వస్తువుల మీద కూడా 20% గెయిన్ రావాలండి. అర్థమైంది కదా? సో అంటే 120/100 అండి, 6/5. సో ఇది కాన్సెప్ట్ అండి ఓవరాల్గా.